అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 32వ శ్లోకం చదువుకుంటున్నాం. 31 నుంచి 37 శ్లోకాల వరకు క్షాత్ర ధర్మం అంటే క్షత్రియునికి ఉన్న కర్తవ్యాలు ఏంటి అనేవి శ్రీకృష్ణుడు అర్జునునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంతవరకు కూడా ఆత్మతత్వం గురించి చెప్పాడు. ఇప్పుడు క్షాత్ర ధర్మం గురించి చెప్తున్నారు అనమాట. మనం శ్లోకం చదువుకుందాం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియః పార్థ లభంతే యుద్ధమీదృశం. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అంటే అనుకోకుండా తటస్థించిన ఈ యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. ఇక్కడ అర్జునుని పార్థ అని సంబోధించారు కదా. పార్థ అంటే ఎందుకు సంబోధించారు, పార్థ అని ఎందుకు సంబోధించారు అనేది మనం ఇంతకు ముందు ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ కుంతీదేవి శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి పంపించిన సందేశము, ఇది యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు ఒక సందేశం పంపించారు కుంతీదేవి శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి. ఏమనేది ఆ సందేశం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒక వీరమాత గర్భమున జన్మించిన వీరపుత్రులు సమయము వచ్చినప్పుడు తమ క్షత్రియ ధర్మమైన వీరోచిత పరాక్రములను ప్రదర్శించి యుద్ధం మొనర్చి ధర్మమును పరిరక్షింపవలను. ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైనదని ధనుంజయుడైన అర్జునునకును సదా యుద్ధ సన్నుధుడై ఉన్న భీమునకును తెలుపుము. ఈ పర్టికులర్ మెసేజ్ గుర్తు చేయడం కోసము పార్థ అని సంబోధించారని ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు అధైర్యంగా ఉన్నాడు కదా, ఆ అధైర్య పడిపోకుండా ఇదిగో మీ అమ్మ కూడా నీ నుంచి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది, ఇలాగ చెప్పింది అనేది ఒక విషయం గుర్తు చేయడం కోసం అన్నట్టు పార్థ అని సంబోధించారని చెప్తున్నారు. ఇక్కడ యుద్ధము యాదృచ్ఛికం అని ఎందుకు అన్నారు, అలాగే ఈ యుద్ధాల్లో పాల్గొనటం వలన స్వర్గ ద్వారం అంటే స్వర్గమునకు తెరిచిన ద్వారం వంటిది ఈ యుద్ధము అని అన్నారు కదా. అది ఎందుకు అన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. అర్జునుడు యుద్ధమును తానుగా కోరుకొని అందుకు సిద్ధమై రాలేదు. పాండవులు సంధికై చాలా ప్రయత్నములు సాగించిరి, కానీ కౌరవులు ఆఖరికి న్యాసముగా ఉంచిన తమ వంతు రాజ్యమును తిరిగి తమకు ఇచ్చుటకు దుర్యోధనుడు అంగీకరింపనందు వలన యుద్ధము అనివార్యమయ్యాను. అంతే కదా, వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ఒప్పందాన్ని కాదని ఇప్పుడు ఆ రాజ్యం తిరిగి ఇవ్వనందున మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుంది. సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు పలికెను. కావున పాండవులు యుద్ధ సన్నద్ధులు కావాల్సి వచ్చెను. యాదృచ్ఛయోపపన్నం అంటే కోరకుండా వచ్చి పడిన యుద్ధము అని పదములు ప్రయోగమునకు అర్థం ఇది. ఇలాంటి ధర్మ యుద్ధమున మరణించు వీరులకు సరాసరి స్వర్గప్రాప్తి కలుగును. వారి మార్గములకు ఎట్టి అవరోధములు ఉండవు. ఈ భావమును ప్రకటించుటకే అపావృతం స్వర్గద్వారం అని విశేషణము ప్రయోగింపబడినవి. ఇంకొక ప్రశ్న చూద్దాం. ఈ విధమైన యుద్ధం అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును అనటల అంతర్యం ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మయుద్ధం అన్నారు. ధర్మయుద్ధం అంటే అనుకోకుండా వచ్చిన యుద్ధము. అందులోని దాన్ని ఏమంటారు, ఇక్కడ వీళ్ళు తప్పు ఉన్న వాళ్ళ వైపు కాదు కదా, అంటే కౌరవుల వైపు అధర్మం ఉంది, అది అధర్మం ఉంది. పాండవుల వైపు ధర్మం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మయుద్ధము అంటే యుద్ధంలో 2 పార్టీస్ ఉంటే అందులో ఒకటి నెగిటివ్ సైడ్ ఉన్నట్టు, ఒకటి పాజిటివ్ సైడ్ ఉన్నట్టు అనుకుందాము. ఓకే, ఇప్పుడు అధర్మం కోసం యుద్ధం చేసేవాడు, ధర్మం కోసం యుద్ధం చేసేవాడు. ఇప్పుడు ఇలా ధర్మం కోసం యుద్ధం చేయగలగడం అనేది అదృష్టం అని చెప్తున్నారు. ఎందుకు? ఇంతకు ముందు ప్రశ్నలో మనం తెలుసుకున్నాం. ధర్మం కోసం యుద్ధం చేసి ఆ యుద్ధంలో చనిపోతే డైరెక్ట్ స్వర్గప్రాప్తి కలుగుతుంది. మధ్యలో ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి అడ్డులు కానీ ఉండవని చెప్తున్నారు. మరి అలాంటి ఛాన్స్ రావడం అంటే అదృష్టం కలగడమే కదా. ఎంతమందికి వస్తుంది ఆ అదృష్టం? ధర్మయుద్ధంలో పార్టిసిపేట్ చేయాలనే అదృష్టం
ఒకసారి మనం దీనికి వాళ్ళు ఏం చెప్తున్నారు సమాధానం ఒకసారి తెలుసుకుందాం. ఇటు ధర్మయుద్ధము ప్రతి క్షత్రియునుకును లభింపదు, కేవలం అదృష్టవంతులైన క్షత్రియులకే అయాచితముగా, అంటే అయాచితం అంటే అడగకుండానే కర్తవ్య రూపమున లభ్యమగును. ఇది స్వర్గమునకు ద్వారము వంటిది. అర్జునుడు మిక్కిలి అదృష్టవంతుడు అగుట వలనే ఇట్టి ధర్మయుద్ధము అతనికి అప్రయత్నముగా లభించినది. అప్రయత్నముగా అంటే ప్రయత్నించకుండానే లభించింది. కావున దాని నుండి వైదొలుగుట అతనికి తగదు అని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి. నమస్కారం.